ఆప్యాయతతో అనుబంధాలతో భవిష్యత్ తరాలకు బతుకమ్మ యొక్క గొప్పతనాన్ని అందించడం కోసం అందిస్తూ మరి సద్దుల బతుకమ్మ నిర్వహించుకుంటున్న సందర్భంగా ప్రతి తెలంగాణ ఆడపడుచుకు శుభాకాంక్షలను తెలియజేస్తూ మా వెనుక మాకు తోడుగా ఉండేటువంటి అన్నదమ్ములకు పెద్దలకు తండ్రులకు అందరికీ కూడా ప్రతి ఆడ కూతుర్ను ఆశీర్వదించండి, సపోర్ట్ చేయండి, ఎదగనివ్వండి, బతకనివ్వండి, చదవనివ్వండి అనేటువంటి లక్ష్యంతో స్వేచ్ఛగా వారి యొక్క ఉద్యోగ ఉపాధి అవకాశాలలో కూడా మహిళలకు తోడుగా ఉండండి అని కూడా పురుష ప్రపంచానికి మరి పేరు పేరున బతుకమ్మ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మరి బతుకమ్మ ఉత్సవాలను 9 రోజులుగా నిర్వహించడం కోసం సాంస్కృతిక శాఖకు పూర్తి స్థాయి స్వేచ్ఛనిచ్చి వారు మరి మన తెలంగాణ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఈ యొక్క సంబరాలను నిర్వహిస్తూ ప్రతి ఊర్లో ప్రతి పల్లెల్లో ప్రతి చెరువు గట్ల మీద ఆడపడుచులు ఆనందోత్సవాల మధ్య మరి ఈ పండుగ నిర్వహించుకోవాలని వారు మనకు సపోర్టుగా ఆడకూతుళ్లను ఎదగనివ్వాలి, ఆడకూతుళ్లను బతకనివ్వాలి, ఆడకూతుళ్లను మరి అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారని చెప్పడంలో మాకు ఎలాంటి సందేహం లేదు. వారికి అదేవిధంగా రాష్ట్ర మంత్రులందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలను తెలియజేస్తూ సాంస్కృతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వాణి గారు, అదేవిధంగా మేడం మన మేయర్ విజయలక్ష్మి గారు, బహుజన ఉద్యమ నాయకురాలు మరి బతుకమ్మను దాదాపుగా 10 సంవత్సరాలుగా ప్రత్యేక లక్ష్యంతో పల్లె పల్లెలకు ప్రతి వాడల్లోకి ఈ అసమానతలు లేనటువంటి ఈ యొక్క ఎట్లయితే పువ్వులకు స్వచ్ఛత ఉంటుందో అలాంటి స్వచ్ఛమైన మనస్తత్వం మనందరిలో ఉండాలని పల్లెల్లోకి మరి ప్రతి అడుగడుగున తన పాట ద్వారా మాట ద్వారా సమానత్వం కోసం అంటరాని తనాన్ని రూపుమాపడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి విమలక్క గారికి, అలేఖ్య గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి సోదరిమణులందరికీ, అదేవిధంగా మేయర్ డిప్యూటీ మేయర్ గారికి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ సుజాత గారికి, మరియు ఉమెన్ కార్పొరేషన్ చైర్పర్సన్ శోభా గారికి, అదేవిధంగా సాంస్కృతిక శాఖ సోదరులకు, పత్రికా మీడియా సోదరులకు, వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి కళాకారులందరికీ కూడా హృదయపూర్వక సాంస్కృతిక బతుకమ్మ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. ఇందాక విమలక్క చెప్పినట్టుగా బతుకమ్మ అంటే బతుకునిచ్చే పండుగ. ముఖ్యంగా బతుకమ్మకు చెరువులకు చాలా అనుబంధం ఉంది. తెలంగాణ అంటేనే చెరువులు, తెలంగాణ అంటేనే బావులు, తెలంగాణ అంటేనే అడవులు, గుట్టలు, వాగులు, వంకలు. మరి ప్రపంచంలో ఎక్కడ లేని పండుగ ఇక్కడే నడుస్తుందంటే కొన్ని వందల సంవత్సరాలుగా చెరువుల మీదనే మనం ఆధారపడి వ్యవసాయం చేసినాం, చెరువులలో నీళ్లు తాగినాం, చెరువులలోనే స్నానాలు చేసినాం, చెరువులలోనే మరి ప్రతిదీ కూడా చెరువుతో ఊరికి అనుబంధం ఉంది. కాబట్టి మరి పంటలు పండితే చెరువు నిండితే పంటలు పండేది, పంటలు పండిన తర్వాత మరి వచ్చేటువంటి పండుగ బతుకమ్మ పండుగ. తీరొక్క పంటలు తీసుకొచ్చి, తీరొక్క నవధాన్యాలు తీసుకొచ్చి మరి గౌరమ్మను పెట్టుకొని మొక్కుకొని 9 రోజులు ఆడి పాడి మరి ఆడబిడ్డల్ని ఇంటికి తీసుకొచ్చి ఉన్నదో లేనిదో ఆడబిడ్డలకు కడుపు నిండా పెట్టుకొని మరి బిడ్డల్ని కడుపారా చూసుకునేటువంటి పండుగ కూడా బతుకమ్మ పండుగ. ఒకప్పుడు చూస్తే బతుకమ్మ ఎప్పుడొస్తుందా, అమ్మగారింటికి ఎప్పుడు పోతామా అనేటువంటి చూసే కల్చర్ మన తెలంగాణ కల్చర్. పెళ్ళైనాక పోతే మళ్ళీ బతుకమ్మకే వచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రపంచమంతా మారింది, అనేక రకాల టెక్నాలజీ తోటి ఎక్కడున్న పిల్లల్ని మరి వీడియోల ద్వారా ఇతర ఇంటర్నెట్ ద్వారా చూసుకునేటువంటి సంస్కృతి వచ్చింది. కాబట్టి బతుకమ్మ ద్వారా మనందరికీ ఒక జీవం. ఇవాళ బతుకమ్మలో తంగేడు పువ్వుకు ఒక గుణం ఉంది, గునుగు పువ్వుకు ఒక గుణం ఉంది, కట్ల పువ్వుకు ఒక గుణం ఉంది, శంకు పువ్వుకు ఒక గుణం ఉంది. ఇవన్నింటిని పూజించి అంతిమంగా చెరువులో వేస్తే మన పూర్వీకులు మనకిచ్చింది చాలా గొప్ప సైంటిఫికల్గా కూడా. ఒక దిక్కు భక్తి, ఒక దిక్కు మరి బతుకు కూడా ఈ పువ్వులలో ఉంది. అదేవిధంగా పసుపు పెడతారు పైన గౌరమ్మను, గౌరమ్మలో పెట్టేటువంటి పసుపులో మరి యాంటీబయాటిక్ ఉంటుంది. అట్లా ఒకప్పుడు మన గ్రామాలలో నీళ్లు వర్షాకాలం వచ్చిన తర్వాత నీళ్లు తాగే ముందు కూడా చెరువులను కూడా శుద్ధి చేసుకోవడానికి ఒక రకంగా ఈ బతుకమ్మ ద్వారా కూడా మనకు చాలా మరి చెరువులు శుద్ధి అయ్యేటువంటి పరిస్థితి.
ఊర చెరువులలోనే ఎక్కువ ఊరుకు దగ్గర ఉండేటువంటి చెరువు గట్ల కాడ మనం బతుకమ్మలు వేస్తూ ఉంటాం. కాబట్టి రాను రాను మారిపోతుంది. కానీ ఎప్పుడైనా కూడా మన పూర్వీకులు మనకిచ్చినటువంటి ఆచారాలు సాంప్రదాయాలు అందులో ఖచ్చితంగా సైంటిఫిక్